ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. డిసెంబర్ 6వ తేదీ శుక్రవారం 2024 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిసెంబర్ 6వ తేదీ శుక్రవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈరోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కగా కాలం అయితే కలిసి వస్తుందండి. శుభ ఫలితాలను అయితే చూడగలుగుతారు. అనుకున్న దానికంటే మీ శ్రమ ఏదైతే ఉందో దానికంటే రెట్టింపును లాభాలను ఆదాయాన్ని పొందగలుగుతారండి. ఆదాయ మార్గాలు అయితే చక్కగా మీకు కనిపిస్తాయి. అంటే ఏ పని చేస్తున్నప్పటికీ కూడా దానిలో చక్కగా ఆదాయాన్ని సంపాదించుకునే అవకాశం అయితే మీకు లభిస్తుంది. ఏదైతే మీరు గతంలో ఆదాయాన్ని ఎక్కువగా సంపాదించుకోలేకపోయామో, ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడ్డామో అని ఇటువంటి ఆలోచనలు ఉన్నాయో, వాటితో ఇబ్బంది పడ్డారో వాటన్నిటి నుంచి కూడా మీకు పూర్తిగా ఉపశమనం అనేది లభిస్తుందండి. మనోబలం ఎక్కువగా ఉంటుంది. చక్కగా ధైర్యం ఎక్కువగా మనసు నిండా ఉంటుంది. అదేవిధంగా మీరు ప్రతి పనిని కూడా మనోబలంతో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. ఏ పని చేస్తున్నా కూడా ఆ పనిలో మంచి జరుగుతుందా, ఇతరులకి ఏది ఇతరులని ఇబ్బంది పెట్టట్లేదు కదా అనే ఒక ఆలోచన కూడా మీ మనసులో ఉంటుంది. అంటే అందరికీ ఉపయోగపడేలాగా, ఎవరినైనా ఇబ్బంది పరచకుండా చక్కగా ముందుకు వెళ్ళాలనే ఆలోచనతో మీరు ఉంటారు. అదే విధంగా మీకు అన్నీ కలిసి రావటం కూడా మీకు సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. దైవానుగ్రహం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. దైవ సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొనగలుగుతారు. దైవానుగ్రహం చక్కగా పూర్తిగా పొందగలుగుతారండి. దైవ బలంతో కూడా మీరు అన్ని విషయాల్లో కూడా శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఏవైతే కొన్ని చిక్కు సమస్యలు అని, ఏదైతే తెగని సమస్యలని ఇబ్బంది పడుతున్నారో అటువంటి వాటికి కొంతవరకు పరిష్కారం లభించే అవకాశం అయితే ఈరోజు ఉంటుందండి. అవి వృత్తిపరమైన అయి ఉండొచ్చు, లేకపోతే మీ యొక్క వ్యక్తిగత పరమైనవైనా అయి ఉండొచ్చు. అలాంటి ఏదైనా సమస్య మీకంటూ ఉంటే ఆ సమస్యల నుంచి మీరు బయటపడే అవకాశం అయితే మీకు చక్కగా లభిస్తుంది. అన్ని విషయాలు కూడా ఆలోచించి నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారండి. ఏ నిర్ణయాన్ని పడితే ఆ నిర్ణయాన్ని తీసుకోకుండా చక్కగా ఈ నిర్ణయం వల్ల ఎలాంటి ఫలితం వస్తుంది, ఈ నిర్ణయం వల్ల ఎవరైనా ఇబ్బంది పడతారా, ఇట్లాంటివన్నీ ఆలోచించుకొని ఈ నిర్ణయం వల్ల ఎంత ముందుకు వెళ్ళగలుగుతాము అనే పరిణామాలను ఆలోచించుకొని మీ సొంతంగా నిర్ణయాలను కొంతవరకు తీసుకున్న పెద్దలను కూడా సంప్రదించగలుగుతారు. ఏ విషయం పడితే ఆ విషయాన్ని మీ సొంత నిర్ణయాలతో ముందుకు వెళ్ళిపోవాలని ఆలోచించరండి. అన్ని విషయాలను కూడా కూలంకుషంగా పెద్దలతో కూర్చుని చర్చిస్తారు. వారి యొక్క సలహాలను తీసుకుంటారు. వారిని సంప్రదించే ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళాలని ఆలోచన ఉంటుంది. అంటే మీకు పెద్దల పట్ల చాలా గౌరవ మర్యాదలు అనేవి ఉంటాయండి. అది కూడా మీ విజయ రహస్యంగా ఉంటుంది. వారిచ్చే ఆశీర్వాదాలు కూడా, వారిచ్చే సలహాలు కూడా అదే విధంగా మీ జీవితంలో ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడే విధంగా ఉంటాయి. అది కూడా మీకు సంతోషాన్ని అయితే కలుగు చేస్తుందండి. ప్రతి విషయం కూడా ఏ ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అయితే కాసింత మానసిక పరంగా కాసింత పని చేస్తున్నప్పుడు ఒత్తిడిగా అనిపిస్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడా ఏం ఒత్తిడి అయినా సరే మీరు వాటిని ఏమాత్రం పట్టించుకోరండి. అంటే ఇవి సహజంగా మానవుని జీవితంలో జరిగే ప్రక్రియ అన్నట్లు మీరు ఆ ఒత్తిడిని కానీ, ఏదైనా ఇబ్బందులు కానీ అన్నింటినీ పక్కన పెట్టేసి ఏదైతే మంచి ఉందో, ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో దాని మీద మాత్రమే ధ్యాస పెడతారు. అనవసరమైన విషయాల జోలికి మాత్రం ఈరోజు వెళ్లకుండా మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కబెట్టుకోవడంలో మీరు ఎక్కువగా శ్రద్ధనైతే చూపించగలుగుతారండి. అందువలన కూడా మీరు ఇతరితర వ్యవహారాల్లో కానీ, ఇతరితర తగాదాల్లో కానీ ఇరుక్కోకుండా చక్కగా మీరు బయటపడి మీ పనులన్నిటినీ మీరు సకాలంలో పూర్తి చేసుకోవడం కూడా జరుగుతుంది. అది కూడా మానసికంగా మీరు రోజు మూసే సమయానికి మీకు సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. కుటుంబ సభ్యుల నుంచి పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి. వారు అన్ని విధాలుగా కూడా మీ యొక్క ఆలోచనలకు కానీ, మీరు తీసుకునే నిర్ణయాలకు కానీ వారు కట్టుబడి ఉంటారు. అన్ని విషయాలకు వారి యొక్క మద్దతును తెలియజేస్తారు. వారి సలహాలను ఇస్తారు. అది కూడా మీకు మానసికంగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. సకాలంలో మీ పనులన్నిటినీ కూడా పూర్తి చేసుకోగలుగుతారండి. అంతేకాకుండా ఎవరైతే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారి మాత్రం తగుపాటి జాగ్రత్తలను తీసుకోవటం ఈరోజు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే మీకు ఇస్తుందండి. అన్ని విషయాలలోనూ కూడా చక్కగా శుభప్రదంగా కలిసి వస్తుందండి. కొంతవరకు నూతన వస్త్రాలను కానీ, వస్తువులను కానీ ఇట్లా ఎవరైనా కొనుగోలు చేయాలి అని కోరిక ఉన్నవారికి కూడా ఈరోజు ఆ కోరిక తీరే అవకాశం అయితే మీకు లభిస్తుంది. దూరపు బంధువుల రాక కూడా మీకు సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో ఆ పనులన్నిటినీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. అన్ని వృత్తులలో ఉన్న వారికి కూడా చక్కగా ఆదాయం మెరుగుపడుతుంది. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి.
ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత ఎక్కువ శ్రద్ధాశక్తులను చూపించగలుగుతారు. మీరు ఏదైతే తరగతి గదిలో పరీక్షలు కానీ విదేశీ విద్య కోసం పరీక్షలు కానీ లేదా పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలో కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని మీరు సంపాదించుకోగలుగుతారండి. ప్రతి పనిని కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించి సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే పెట్టుబడి రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. మీరు ఏదైతే చేస్తున్నారో ఆ పనులన్నిటిలో కూడా విజయాన్ని పొందగలుగుతారు. చక్కగా లాభాల బాటలో మీరు రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో నిరుద్యోగస్తులు ఉన్నారో నిరుద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు ఏదైతే చేస్తున్నారో ఆ పనులలో మీరు మీ యొక్క అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగం లభించే అవకాశం మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే బదిలీల కోసం ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు చక్కటి అవకాశం మీరు కోరుకున్న స్థానాన్ని పొందే అవకాశం మీకు లభించే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. మీరు మరింతగా మీ యొక్క పనులను సకాలంలో పూర్తి చేసుకోవడమే కాకుండా చాకచక్యంతో వ్యవహరించి చక్కగా మీ పై అధికారుల నుంచి చక్కటి గుర్తింపును పొందగలుగుతారండి. అనుకున్న దానికంటే రెట్టింపు వేతనంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్న వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుంది. కోరుకున్న విధంగా చక్కటి లాభాలను పొందగలుగుతారు. మీరు ఏదైతే వ్యాపారాన్ని విస్తరింప చేయాలి అనే ఆలోచన ఉంటుందో దాన్ని అమలుపరిచేందుకు ప్రణాళికలను వేసుకోగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే చిరు వ్యాపార రంగంలో ఉన్నారో చిరు వ్యాపారస్తుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారం మరింతగా రాణిస్తుంది. వ్యాపారంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా ఎంతటి పోటీనైనా తట్టుకొని లాభాల బాటలో వ్యాపారాన్ని ముందుకు నడిపించుకోగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి చక్కటి ఉన్నత స్థానాన్ని సంపాదించుకోగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా కాలమైతే మీకు కలిసి వస్తుంది. ఏ రకంగా చూసుకున్నప్పటికీ కూడా మీ ఆదాయం పెరుగుదల మీకంటూ ఒక మార్కెటింగ్ రంగంలో ఒక ప్రత్యేకమైన స్థానం మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. ఇక ఈ రాశిలో ఎవరైతే మహిళలు ఉన్నారు మహిళల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే మహిళలకు ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. అయితే కాసింత పనిభారం ఒత్తిడి అనేవి ఉంటాయి. అయినప్పటికీ కూడా వాటిని మీరు పెద్దగా పట్టించుకోకుండా మీ పనులన్నిటినీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. కోరుకున్న సమయానికల్లా అన్ని విషయాలలోనూ కూడా ముందుగా ఉండగలుగుతారు. ప్రతి పనిని చేసేటప్పుడు కూడా మీరు ఏకాగ్రతతో చిత్తశుద్ధితో చేయగలుగుతారండి. కుటుంబ బాధ్యతలన్నిటినీ కూడా చక్కగా నిర్వర్తించగలుగుతారు. కాసింత విరామ సమయాన్ని తీసుకోగలుగుతారు. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారండి. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. కాసింత పౌష్టికాహారాన్ని తీసుకోవటం ఈరోజు మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు చక్కగా లాభాలతో మీ వ్యాపారాన్ని అయితే ముగించగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగం చేసే మహిళలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. మీరు ఏదైతే పనులను నిర్వర్తిస్తున్నారో వాటన్నిటినీ కూడా బాధ్యతతో సకాలంలో పూర్తి చేయగలుగుతారు. చక్కటి గౌరవప్రదమైన వేతనాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ బంధం మరింతగా బలపడుతుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా మీ జీవిత భాగస్వామి గౌరవించటం వారి యొక్క సలహాలను సూచనలు మీకు అందించడం మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని విధాలుగా కూడా వారి యొక్క సహాయ సహకారాలతో మీరు ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. మీ ఇద్దరి మాట ఒకటై ముందుకు వెళ్ళగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా
మీరు సంతోషంగా రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికుల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ప్రేమ వ్యవహారంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ ప్రేమ వ్యవహారం మరింతగా ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. చక్కగా మీరు ఏదైనా నిర్ణయాన్ని తీసుకుని ప్రేమ వ్యవహారం మరింతగా ముందుకు వెళ్ళి పెద్దల సమక్షంలో మాట్లాడుకునే విధంగా ఆలోచనలు అయితే చేసుకోగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ వ్యవహారాలు వారు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే రాజకీయ రంగంలో ఉన్న రాజకీయ నాయకులకు ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయము కూడా అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది. మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని గుర్తింపును సంపాదించుకోగలుగుతారు. అన్ని విధాలుగా కూడా మీరు ఏదైతే చేస్తున్నారో ఆ పనులన్నిటిలో కూడా చక్కగా రాణింపును చూసి సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల కొనుగోలు విషయాలలో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారందరికీ కూడా మీకు అనుకూలమైన మార్పులు జరగటం కానీ మీకు అనుకూలమైన విధంగా ఏదైనా తీర్పులు రావటం కానీ మీకు అనుకూలమైన విధంగా కొంతవరకు మీ యొక్క కోరిక నెరవేరటం కానీ మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద ఈ రాశి వారికి రోజు మొత్తం అన్ని విధాలుగా చక్కగా కలిసి వస్తుంది. అన్ని విధాలుగా కూడా ముందుకు వెళ్ళే అవకాశాన్ని అయితే ఇస్తుంది. శుభప్రదంగా మీ రోజును గడపగలుగుతారండి. ఏకాగ్రతతో ప్రతి పనిని పూర్తి చేసుకోగలుగుతారు. అనుకున్న దానికంటే రెట్టింపు వేగంతో పని చేయడమే కాకుండా రెట్టింపు ఆదాయాన్ని కూడా సంపాదించుకోగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. దైవ బలం ఎక్కువగా ఉంటుంది. చక్కగా మీ మనసుకు నచ్చిన విధంగా కాసింత విరామ సమయాన్ని గడపగలుగుతారు. అనుకున్న దానికంటే రెట్టింపు సంతోషాన్ని పొందగలుగుతారు. అన్ని విధాలుగా కూడా కాలమైతే కలిసి వస్తుందండి. అయితే కాసింత మానసికంగా ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా అదేమి మీరు పెద్దగా పట్టించుకోరు. అది మిమ్మల్ని పెద్దగా బాధించదు. సకాలంలో మీ పనులన్నిటినీ కూడా పూర్తి చేసుకోగలుగుతారండి. ఇంకా ఈ రాశివారు అనుకూలమైన ఫలితాలను మెరుగైన ఫలితాలను పొందడం కోసం గోమాతకు పసుపు పచ్చని అరటి పళ్లను ఆహారంగా తినిపించడం వల్ల మీరేదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.